కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించెదా. తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు. అవునయ్యా, ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకిచ్చిన గొప్ప దేవుడా నీకు స్తోత్రాలయ్యా. మారాను మధురముగా మార్చే దేవుడు, మారాలంటే మా జీవితాలను మధురముగా నీవు మాత్రమే చేయగలవయ్యా. స్తోత్రం. త్రాగుతున్నప్పుడు నాయన నీ జీవముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. సహాయం చేయండి. కోడికి అంతటి ద్వారా నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సన్నిధానంలో చేరిన ప్రతి బిడ్డకు నాయన నీ దీవెన దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ ఆరాధన అంతటిని నాయన మీ పాదముల దగ్గర సమర్పిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి పరలోకం వైపు ఆకాశం వైపు మన చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కోరుకున్న ఆ వాక్యం, కోరుకున్న దేవుని మాటలు, కోరుకున్న దేవుని ఉపదేశం, కోరుకున్న దేవుని ఆజ్ఞలు, కోరుకున్న దేవుని కట్టడలు, కోరుకున్న దేవుని ధర్మశాస్త్రం, కోరుకున్న దేవుని మార్గం, కోరుకున్న దేవుని త్రోవలు నీకు హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తాయి. హల్లెలూయా. అలాగే కోరుకున్న దాని వైపు, ఇష్టపడిన దాని వైపు, నీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసిన దాని వైపు ఏం చేయాలి? మరలాలి. నీవు దేవుని వాక్యం వైపుకు మరలాలి. ఆ తర్వాత మరలిన ఆ వాక్యాన్ని నీవేం చేయాలి? హత్తుకోవాలి. ఏం చేయాలి? హత్తుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ కృపా నీ కృపా ఆకాశ
ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతోనే రక్షణ ఇచ్చావు, నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా రుణస్థుడను, నీ అందే నిత్యము అతిశయము. నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడలా. జీవితమంతా కృతజ్ఞుడను, జీవితమంతా పాడెదను. నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రియులే నన్ను విడనాడిన శోకమే నాలోకమా, అనాథగానే మిగిలానే నా కథ ముగిసినదే. నీ కుడి చేతిలో ఉంచగనే బెన్యామీను వంతుగా మారే, ఐదంతలాయే నా భాగ్యము, విధిరాతనే మార్చే నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నాతో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మే మాసంలో ఈ 2వ ఆదివారాన్ని బట్టి మీకు వందనాలయ్య. మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు మీకు ఎంతైనా మేము రుణస్థులమై ఉన్నాము తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ తండ్రి మా ప్రియ సంఘం అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ కుమారులు కుమార్తెలను బట్టి మీకు వందనాలు అయినా, నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని అయినా మీరు క్షేమంగా వారికి కావలసిన ప్రతి అవసరతలు తీర్చుకున్నందుకు మీకు వందనాలు. బలహీనతలో బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. కృప చూపుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. గత మాసం, గత వారము, గత దినాలన్నీ వారి పని బాటల్లో మీరు కాపాడినందుకు నీకు వందనాలయ్యా. ఇంకా ఈ వారం అంతా కూడా కాపాడండి అయినా. సంఘ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వారి పనుల్లో వారి ముందు కొనసాగడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, క్షేమము, దీవెన, ఆశీర్వాదం, శక్తి బలాలను దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి కృప చూపించి విన్న వాక్య ప్రకారంగా ప్రతి వారు దేవుని వాక్యానుసారంగా పరిగెత్తుతూ దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచి దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని దీవెనలు పొందినట్లుగా తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే
కేవలము నీ కృపా, కృపతోనే రక్షణ ఇచ్చావు. నా క్రియల వలన కానే కాదు, జీవితమంతా రుణస్థుడను. నీ అందే నిత్యము అతిశయము. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చెంత చేరే వరకు.